సామాజికవేత్త, సంఘ సంస్కర్త, సమాజ సేవకుడు మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప దేశభక్తి గల వ్యక్తి అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. పూలే 190వ జయంతిని శుక్రవారం సిపిఐ ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన కార్యక్రమంలో నారాయణ మాట్లాడుతూ పూలే దంపతులు సమాజంలో నిమ్న జాతి వర్గాలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి, విద్యాభివృద్దికి విశేషంగా పనిచేశారని నివాళులర్పించారు. పూలే, అంబేద్కర్ తదితర నాయకుల జయంతి వర్ధంతులకు నాయకులందరూ పూలదండలతో నివాళులర్పిస్తూ ఆ వెంటనే గ్రామాల్లోకి, విధుల్లోకి వెళ్లి దళితులు, ఆదివాసులపై దాడులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యకు సంబంధించి ఇంకా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్తానే ఉన్నారు. దాన్ని బట్టి ఇన్ని దశాబ్దాలు పడుతుందా చిత్తశుద్ధి ఉంటే? అంబేద్కర్ మూలాధారమైనటువంటి కాన్స్టిట్యూషన్ కూడా స్పష్టంగా చెప్పారు, కానీ అమలు చేయడం మాత్రం ఫెయిల్ అవుతున్నారు. అయితే అంబేద్కర్కి కానీ పూలే గారికి కానీ పోటీని బట్టి దండలేస్తుంటారు. ఎవరు వాళ్ళు పోటీ పడి దండలేసి వాళ్ళందరినీ నార్కో టెస్ట్ పెట్టాలి. నార్కో టెస్ట్ పెడితే వాళ్ళు 7 దండేస్తారు, ఊర్లో పోయి దళితుని కొడుతుంటారు. దళిత ఊర్లో కూడా రానిరు. మీ పేర్లు చూడండి కానీ చెప్తా. అంటే దండలు వేసే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి దళితులు, ఆదివాసులతో తేడా లేకుండా అభివృద్ధి అయిపోయిండేవాడు. ద్వంద్వ ప్రమాణాలతో కూడుకున్న రాజకీయం వస్తుంది కాబట్టి న్యాయం జరగలేదు. చాలా ప్రేమ ఉన్నట్టుగా అంబేద్కర్కి, పూలే గారికి వేసేటువంటి నివాళులు వాళ్ళందరూ ఆచరణలో కూడా దళితుల్ని, ఆదివాసుల్ని పక్కన చేసుకొని కావాల్సిన ఏర్పాటు చేస్తే నాకేం అభ్యంతరం లేదు. ఆడేమో దళితుల్ని కొడతారు, చంపేస్తుంటారు, గొడవలు చేస్తుంటారు, వీటి కోసం నాటకాలు ఆడుతుంటారు. ఈ డబుల్ స్టాండర్డ్ వల్లనే రాజకీయాలలో ఈ సమస్య వచ్చింది. ఇది పోవాలి, పోరాటం సాగించాలి. ఆనాడు ఆయన చేసిన కృషి అంటే ఆ రోజు చదువు ఉంటేనే తెలియని కృషి, ప్రస్తావన, నేపథ్యం అదంతా పురోహితులు, బ్రాహ్మిన్స్, ఫ్యూడల్స్ డామినేట్ చేసేటువంటి ఆ యుగంలో దంపతులు తెగించి పనిచేశారంటే వాళ్ళు శ్లాఘనీయులు. అందుకే వాళ్ళు ఎప్పుడు ఈ భూమి ఉన్నంతకాలం పూలేని మర్చిపోయే అవకాశం లేదు. మేము కూడా మాకు ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు కూడా తగిన శ్రద్ధల్లో చిత్తశుద్ధితోటి ఆ వర్గాల్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఏమవుతా ఉంది, ఆదివాసీలు, దళితులు అంతా ఒకే క్యాస్ట్ ఏదైనా కానీ ఒకే లైఫ్ స్టైల్ వాళ్ళది. కేంద్ర ప్రభుత్వం వాళ్ళపై యుద్ధం ప్రకటించింది. అది ఆఖరి యుద్ధం అనేటువంటి ఇది ఆదివాసుల పైన పెట్టేసింది. ఆదివాసుల పైన అంత పగెందుకు అంటే పగ కాదు, వాళ్లకు చిత్తం శివుడి పైన, చూపు ప్రసాదం పైన వాళ్ళు నక్సలైట్ బూత్ చూపించి అడవిని ఖాళీ చేసి కార్పొరేట్ కంపెనీకి అప్పగించాలనేటువంటి గురి చేశారు. అది హిడెన్ ఎజెండా. హిడెన్ ఎజెండా ప్రకారం జరుగుతా ఉన్నాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే భావాలు విరుద్ధం ఉంటాయి. భారతదేశంలో సందిగ్ధ విరుద్ధ భావాలు ఉంటాయి. ధన వ్యామోహం, రెండవది ఎక్కడుంటే అక్కడ ఉండాలి కోరుకుంటాం.